నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక అస్ట్రాలజీని. మనం 100 వీడియోస్లోని 100 చాప్టర్స్ తీసుకొని కంప్లీట్ బేసిక్ అస్ట్రాలజీ కోర్సు ఫ్రీగా ఆన్లైన్లోని డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ అన్ని వీడియోస్ పరాశర హోరా శాస్త్రం మీద ఆధారపడి ఉంది. ఈ రోజున మనం 15th లెసన్ 15th మనం చూస్తున్నాం అండి. 15వ అధ్యాయం అంటే మనం ఇప్పటిదాకా 14 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాం. ఇది 15వ అధ్యాయం ఉంది. మనము ఈ ప్రస్తుతం రాశులు, వాటి తాలూకు చిహ్నాలు, సింబల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. లెసన్ 14లోని 14వ నంబర్ వీడియోలో మనం ముందున్న 6 రాశుల గురించి మనం డిస్కస్ చేసాం. అంటే మేషరాశి నుంచి మనం మిథున రాశి దాకా, మేషం, వృషభం, మిథునం, కర్కం, సింహ, కన్య, ఈ 6 రాశుల గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ రోజున మనం 7వ రాశి అంటే తులారాశి నుంచి 12వ రాశి మీన రాశి దాకా వీటి తాలూకా సింబల్స్ ఏంటి, ఆ సింబల్స్ తోటి మనం ఏమిటి కనుక్కోవచ్చు, ఇంటర్ప్రిటేషన్ ఏమిటి చేయొచ్చు జాతక చక్రంలోని అన్న వాటి మీద డిస్కస్ చేస్తాం. ఇప్పుడు తులారాశి, ఇది 7వ రాశి క్రమాన్ని 12 రాశి మనకు తెలుసు. దాంట్లో 7వ రాశి తులారాశి. తులారాశి తాలూకా సింబల్ ఏంటి? ఒక పురుషుడు, మ్యాన్ విత్ తులా, వేయింగ్ మెషిన్ అంటాం మనం. అంటే ఒక పురుషుడు ఒక చేతిలోని తూనిక పట్టుకొని నిలబడున్నాడు. తూనిక తాలూకా సింబల్ ఏంటండి? లా. ఎందుకంటే మనం కోర్టు తాలూకా, న్యాయమూర్తి తాలూకా మన సింబల్ చూసి, న్యాయ దేవత సింబల్ చూసామనుకోండి, కళ్ళకి గుడ్డ కట్టేసి చేతిలోని తులా ఉంటుంది, అంటే తూనిక ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఈ వేయింగ్ మెషిన్ తోటి వ్యాపారం కూడా ఇండికేట్ అవుతుంది. ఎందుకంటే వ్యాపారంలోనే మనం వే చేయడానికి తూనికలు యూజ్ చేస్తూ ఉంటాం. ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ తూనికలు వచ్చేస్తాయండి. ప్లస్ ఏంటి? పురుషుడు చేతిలో పట్టుకున్నాడు కాబట్టి ఇది ఒక ద్విపద రాశి. అంటే ఈ రాశికి వ్యాపారానికి, లాకి, జస్టిస్కి లింక్ ఉంటుంది అని మనం ఇంటర్ప్రిటేట్ చేసుకొని జాతక చక్రం చూస్తున్నప్పుడు ఇటువంటి సంబంధాలు ఏవైనా ఉన్నాయా ప్రశ్నని ఆధారపడి మనం చెక్ చేసుకొని ఈజీగా మనం ప్రెడిక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చింది మనకి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి బహుపద, ఎందుకంటే 4 కంటే ఎక్కువ కాళ్ళు ఉంటే దాన్ని మనం బహుపద అంటున్నాం శాస్త్రం ప్రకారం. సో ఇది ఒక బహుపద రాశి. ఇది ఎక్కడ ఉంటుందండి? ఇది జనరలీ సీక్రెట్ ప్లేసెస్లో ఉంటుంది. అంటే చుట్టూ తలగ త్వరల్లోని, పొలాల్లోని భూమి పగులుతుంది ఎండాకాలం, ఆ పగుల్లోని, లేదంటే పూర్వకాలం మట్టిళ్ళు, పూరిళ్ళు ఉండేవి, వాటిలో కానీ ఎక్కడైనా పగుళ్ళు ఉంటే దానిలో కూడా ఉంటుంది ఈ వృశ్చికం. అంటే దీని ప్రకారం ఏంటి? సీక్రెట్ పనులు చేయడం, సీక్రెట్ మిషన్స్ని లీడ్ చేయడం, రహస్యాలు దాచుకోవడం, వేరే వాళ్ళ సీక్రెట్స్ని కనుక్కోవడం, ప్రతిదీ సీక్రెట్తో సంబంధించిన గుప్తంతో, గుప్త రోగాలు, గుప్త అంగాలు, గుప్త స్థానాలు, గుప్త పనులు, ఇవన్నిటికీ మనకి వృశ్చిక రాశి ఇండికేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చింది మనకి ధనస్సు. ఈ ధనస్సు రాశికి ఏంటంటే ముందు నుంచి ఒక పురుషుడు సగం భాగం, తక్కిన సగం భాగం ఒక గుర్రం. అందుకే నేను మ్యాన్ ప్లస్ హార్స్ అనేసి రాశాను. ఆ విధంగా ఈ సింబల్ ఉంటుంది. కానీ ఇవాళ రేపు న్యూస్ పేపర్స్లో ఒక ధనుసు వేసేస్తాను, కానీ అలా కాదు. ఒక పురుషుడు ధనుస్సు పట్టుకుని ఉంటాడు, వెనకాతల భాగం మాత్రం గుర్రంలాగే ఉంటుంది. అది అందుకు దీన్ని చతుష్పదంగా తీసుకున్నారు శాస్త్రంలోని, అతను పరాశర ముని గారు. సో చతుష్పద రాశి, ధనుస్సు రాశి చతుష్పద రాశి. దీన్ని బట్టి మన ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక బాణం పట్టుకుని, ధనుస్సు బాణం రెడీగా చేసుకుని ఇలా పట్టుకుని ఉన్నాడంటే అలర్ట్ మోడ్లో ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. రెండోది ఏంటంటే ఆర్మ్స్ యూస్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు. సో మనం ఇంటర్ప్రిటేషన్లోని ఒకవేళ కానీ మనం ధనుసు రాశిని చూసామంటే ఈ విధంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు జాతక చక్రంలో. ఇది సింబల్ అనమాట. నెక్స్ట్ మనకి మకర రాశి. మకర రాశిలో కూడా మొదటి భాగం డియర్ అంటే లేడీ, అండ్ సెకండ్ భాగం ఒక మొసలి. రెండిటికి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి దీన్ని మనం చతుష్పద రాశిగా తీసుకున్నాం. దీన్ని ముఖ్యంగా మొసలి కింద తీసుకోవడం వల్ల ఇది వాటర్లోనే ఉంటుంది అనేసి పరాశర మహర్షి గారు చెప్పారు. అంటే ఈ రాశికి వాటర్కి సంబంధం ఉంటుంది. ఆ వాటర్ క్లీన్ వాటర్ అయినా అవ్వచ్చు, డర్టీ వాటర్ అయినా అవ్వచ్చు. సో మనకి ఈ మకర రాశి గురించి మనం చూసాం. నెక్స్ట్ మనకి కుంభరాశి.
కుంభరాశి ఇవాళ రేపు ఒక కొండలో నీళ్లు పోసేది, నీళ్లు పడుతున్నట్లుగా బొమ్మ పెడతారు. కానీ యాక్చువల్లీ ఒక మనిషి కొండలో నీళ్లుంటే దాన్ని భుజం మీద పెట్టుకుని ఉంటారు. ఆ కుండకు ఒక కన్నం అయిపోతుంది. ఆ కన్నం నుంచి నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లు పడడం వల్ల కిందన పాదాలు బట్టలు తడిసిపోతాయి. కానీ ఆ పాదాలు మాత్రం బట్టతోటి కప్పుకుని ఉంటుంది. అది దాని సింబల్ అన్నమాట. సో అంటే ఇక్కడ దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే అపద రాశి అంటే కాళ్ళు కనబట్టలేదు, మనిషే ఉన్నాడు, మనిషి తనకు భుజం మీదే వాటర్ పాట్ ఉంది, దాంట్లో నీళ్ళు పడుతున్నాయి, కానీ బట్టలు దాన్ని కవర్ చేసే కాబట్టి పాదాలు కనబట్టం లేదు కాబట్టి అపద రాశి కింద దీన్ని తీసుకున్నాం. రాశుల్లోని 12వ రాశి మీనరాశి. మీనరాశికి 2 చేపల సింబల్, ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్, మూతి ఇటు తోక ఇటు, రెండో దానికి తోకవి ఇది తోక వైపు మూతి, ఇటు పక్క తోక ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్స్లోని పేర్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఫిష్కి కాళ్ళు ఉండవు కాబట్టి దీన్ని అపద రాశి తీసుకున్నాం. ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి ఈ మీన రాశికి వాటర్కి సంబంధం ఉంటుంది అనేసి మనం ఈ సింబల్ ద్వారా మనం ఇంటర్ప్రిటేషన్ చేయవచ్చు. సో ఈరోజు నీ లెసన్ 15లోని మనం తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వీటి తాలూకా సింబల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ప్రతి వీడియోలో చెప్తుంటాను. ఒకవేళ ఇదే కానీ నా ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నారు అంటే లెసన్ 15 మీరు వేదిక అస్ట్రాలజీ నేర్చుకుందనుకుంటే లెసన్ నెంబర్ 1 నుంచి తప్పకుండా అన్ని వీడియోలు చూడండి. వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు కంపల్సరీగా ఒక నోట్బుక్ తీసుకుని మీ నోట్స్ తయారు చేసుకోండి. వీడియోస్ తాలూకా ప్లేలిస్ట్ ఉంది, కింద లింకులో ఇచ్చాను. ఆ లింకులో వెళ్ళి మీరు ఈ వీడియోస్ని చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించిన పర్టికులర్లీ ఇదే వీడియోకి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడ మీరు కామెంట్స్లో రాయండి. అదేవిధంగా మీరు ఒకవేళ కానీ పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకుని మీ జాతక చక్రం నాకు చూపిద్దనుకుంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ లెసన్ నెంబర్ 16 గురించి మనం డిస్కస్ చేద్దాం. అప్పటిదాకా సెలవు ఇవ్వండి. నమస్కారం.